గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి, రైస్ అయితే అవుతుంది. ఇది నైట్ అనమాట. నైట్ పూట రైస్ అయితే తిందాం అనుకుంటున్నాం ఇవాళ, అందుకని రైస్ చేసేస్తాను అనమాట. నేను తింటూ మాట్లాడుతున్నాను. డీప్ ఫ్రై చేశాను అనమాట. బోండా చేశాను, ఆనియన్ బోండా మీకు చూపిస్తారండి. 2 రకాల బోండాలు చేశానండి. ఒక 4 ఉల్లిపాయలతోటి, ఇది ఒక 2 ఉల్లిపాయలు, ఇది ఒక 2 ఉల్లిపాయలతోటి 2 రకాల బోండాలు చేశాను అనమాట. ఇది హెల్తీగా శనగపిండి వేసి ఉల్లిపాయ బోండా అనమాట. చూసారా, ఇలా తీసి పెట్టాను. చూడండి, చాలా టేస్టీగా ఉంది. అదే తింటున్నాను అనమాట, తింటూ మాట్లాడుతున్నాను. ఇదేమో అన్హెల్దీ, కొంచెం ఏంట్లేండి, మైదా పిండి హెల్దీ కాదుగా, అందుకని ఇది మైదా అండ్ బొంబాయి రవ్వతో చేసిన ఉల్లి బోండా అనమాట. ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. హెల్దీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి, హెల్దీ లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి, అదిరిపోయింది. మనం దీంట్లో సోడా గీడ అలాంటివి ఏది వేయలేదండి. మామూలుగా పిండి కలిపేసాం, వేసేసాం, అంతే. చాలా రుచిగా ఉందండి, సూపర్గా ఉంది. మీకు కూడా నోరుతుంది కదా. అయితే వారణాసి వంటింట్లో వీడియో ఉంటుంది, చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి. ఓకేనా? నా రైస్ కూడా అయిపోతుంది. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.